హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. నేను శంకర్ గౌడ్. అబద్ధాలు దోపిడీ బీఆర్ఎస్ కాంగ్రెస్ల నైజం ఇదే. ఆదిలాబాద్ భాజపా సభలో మోదీ విమర్శలు. కాళేశ్వరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడింది. కాంగ్రెస్ సర్కారు ఆ ఫైల్ను మూసేసిందని వ్యాఖ్య. తెలంగాణ అభివృద్ధికి పూర్తి తోడ్పాటును అందిస్తానని హామీ. కాళేశ్వర ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కుంభకోణానికి పాల్పడి తర్వాత చర్యలు తీసుకునడానికి బదులు ఆ ఫైల్ను మొత్తం టోటల్గా మూసేసింది. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆరోపించారు. రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండే అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కాంగ్రెస్లో రెండింటికి ఒకే బాట జూట. అంటే ఈ లూట్ అబద్ధాలు దోపిడీలు అని విమర్శించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా పేరు మార్చుకున్న తెలంగాణలో పరిస్థితి మారలేదు. బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల కూడా ఏమి మారబోదన్నారు. తర్వాత రానున్న లోకసభల్లో 400 సీట్లు సంపాదించుకొని మూడోసారి అధికారంలోకి వస్తామని భారతీయ జనతా పార్టీ మోడీ ఆదిలాబాద్ ప్రసంగంలో బహిరంగ సభలో చెప్పడం జరిగింది. కాబట్టి మూడోసారి కేంద్రంలో మోడీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ దీనికి 400 సీట్లు అయితే రావు. 300 నుంచి 305 సీట్ల వరకు రావచ్చని ప్రజలు నిర్ణయించి ఈ ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ బీఆర్ఎస్ అధికారం పోయిన తర్వాత అధికారం ఉన్నట్టుగా ఫీల్ అయ్యి తర్వాత వచ్చిన ప్రైమ్ మినిస్టర్కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రోటోకాల్ ప్రకారము కలవడము, మీటింగు అటెండ్ కావడము, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రైమ్ మినిస్టర్ మర్యాదను కాపాడి తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని మేల్కొని తర్వాత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాళేశ్వరం విషయంలో నానా రకాలుగా వీళ్ళు చేసిన దోపిడీని మొత్తము కాంగ్రెస్ ప్రభుత్వానికి వివరించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి కాళేశ్వరం పైలుగిన మూసేశారు. ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, రాదు. ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్లైనా లోకసభ ఎన్నికలైనా ఇంకా ఉండదు. అంటే ఎక్కడ పోయి భూస్థాపితం చేశారు కాంగ్రెస్ పార్టీ అనేసి మోడీ గారు చెప్పడం జరుగుతుంది.